సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వారణాసి గురించి వస్తున్న తాజా వార్తలు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తూ ఉన్నాయి. శ్రీరాముడిగా ఈ సినిమాలో మహేష్ లుక్ గురించి చాలా చర్చ అయితే సాగుతుంది. అదే సమయంలో ఈ సినిమా కోసం రాజమౌళి ఎంపిక చేసుకున్న కథాంశం కూడా ఉత్కంఠను కలిగిస్తుంది. అయితే రాజమౌళి కోసం మహేష్ బాబు ఏకంగా కొన్నేళ్ల పాటు లాక్ అయిపోవడమే అభిమానుల్లో అసంతృప్తిని నింపుతూ ఉంది. అయితే దీనికి ఒక పరిష్కారాన్ని కనుగొనేందుకు మహేష్ సీరియస్ గా ఆలోచించారని తెలుస్తుంది. సూపర్ స్టార్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను రిలీజ్ చేయడం ద్వారా ఫ్యాన్స్ ఆకలి తీర్చాలని ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. వారణాసి షూటింగ్ 2026 సెప్టెంబర్ నాటికి దాదాపుగా పూర్తవుతుందని, ఆ వెంటనే నవంబర్ నుండి మహేష్ బాబు తన తదుపరి ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నారని వార్తలు వస్తూ ఉన్నాయి. స్టార్ హీరోలు ఎక్కువ సినిమాల్లో నటించడం లేదనే విమర్శలకు చెక్ పెట్టేలా సూపర్ స్టార్ గ్యాప్ లేకుండా వరుస సినిమాలను రిలీజ్ చేయాలని కూడా ఆలోచిస్తున్నారట. అయితే రాజమౌళి సినిమాలకు పోస్ట్ ప్రొడక్షన్ సమయం ఎక్కువగా పడుతుంది కాబట్టి ఆ గ్యాప్ లో మహేష్ బాబు మరో సినిమాను పూర్తి చేసి వారణాసి రిలీజ్ అయిన కొద్ది నెలలకే దానిని కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఫ్యాన్స్ కు ఇది నిజంగానే డబుల్ ధమాకా ట్రీట్ అనే చెప్పుకోవాలి. తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి 25, 2026న రాజమౌళి అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ వారణాసికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను అక్కడే ఉన్న అడ్వాన్స్డ్ మోషన్ క్యాప్చర్ ల్యాబ్ లో షూట్ చేసినట్లుగా వెల్లడించారు. ఈ టెక్నాలజీతో సినిమా విజువల్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతూ ఉన్నాయి. మహేష్ బాబు ఈ సినిమాలో రుద్ర అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ప్రియాంక చోప్రా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమా చూస్తున్నప్పుడు మనం ప్రపంచమంతా చుట్టేయడమే కాకుండా విభిన్న కాలాల్లోకి టైం ట్రావెల్ చేస్తామని హింట్ ఇచ్చారు. గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ అండ్ టైం ట్రావెల్ కథాంశానికి తగ్గట్టుగానే దాదాపుగా 1200 కోట్ల బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాని 7 ఏప్రిల్ 2027న విడుదల చేయనున్నారు.